హలో హలో ప్రేజలాడండి క్షీరసారం అనే కార్యక్రమం స్వాగతం అండి. మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మంచిదండి. ఓఫీర్ సార్ ఉన్నారు, మీ ప్రశ్న ఏమని అడగండి. హాయ్, చెప్పండి బ్రదర్. ఈరోజు మీ మెసేజ్లే కాదు, మీ పాటలు కూడా మమ్మల్ని చాలా ఆదరిస్తా ఉన్నాయి గారు. చాలా సంతోషం, దేవునికి స్తోత్రం. నా ఒక ప్రశ్న ఉన్నది ఏంటంటే, మీ మొట్టమొదటి పాటల ఆల్బమ్ వాటికి పడ్డ మీరు స్ట్రగుల్, తర్వాత వాటి అనుభవాలు మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. ఎందుకంటే నేను కూడా పాటలు రాస్తా ఉంటాను అయ్యారు. అయ్యా, కానీ అవి ఇప్పుడు రాసే పాటలు, ఇప్పుడు రాసే పదానికి మీరు రాసిన పాటలు లేదా సూచనలు ఏదన్నా చెప్పగలరని నేను అడుగుతున్నాను అయ్యారు. అంటే ఆ పాటలు ఎందుకు రాశాను, అప్పటి సంభవాలు, అనుభవాల వివరం కావాలా? కాదయ్య, మీ ఫస్ట్ పాటల ఆల్బమ్ చేయడానికి మీరు పడిన స్ట్రగుల్, అంటే బయటకు రావడానికి గారు అంత మీకేం లేదు ఆ స్ట్రగుల్? ఇంకా స్ట్రగుల్ ఏం లేదయ్యా, దేవుని నడిపింపు. నేను అసలు మొట్టమొదట మీ పేరేమన్నారు? షాలేం పాల్. మొట్టమొదట బాబు, నేను ఇన్నేళ్ళు బ్రతుకుంటానని నేను ఎప్పుడు అనుకోలేదు. 21 సంవత్సరాల వయసులో సేవ కొరకు వచ్చి, అప్పుడు సేవకు దేవుడు నన్ను పిలిచిన రోజున మార్చి 27, 1980వ సంవత్సరం, నేను యెహోవా నా కాపరి, నేను ఆయన స్వాస్థ్యమును, నాకు నేను చెందను, నా జీవమా నీకు దిగులేలననే పాట రాశాను. అయితే ఆ పాటలో చివరి చరణం ఏంటంటే, పనువెల్ల శ్రమచే చితికిపోయిన నా వైరులే నన్ను అపహసించిన, త్వరలోని ధర వీడి పరలోకమేగుదున్, నా స్వామిని నేను కనులారగాంతును, నా జీవమా నీకు దిగులేలని. అది లాస్ట్ చరణం. అసలు అక్కడ నా ఉద్దేశం ఏంటంటే, నేను 6 నెలల లోపల చచ్చిపోతాననేది నా స్థిర విశ్వాసము లేక ఎక్స్పెక్టేషన్. నేను ఇన్నేళ్ళు 60 ఏళ్ళు వచ్చేదాకా బతుకుతానని నేను కలలో కూడా అనుకోలే. నాకు ఆదర్శం ఎవరంటే మా డేవిడ్ బ్రెయినర్డ్. ఆయన 30 సంవత్సరము ఏజ్, ఆయన రీచ్ కాకము 27 ఏళ్ళ ప్రాయంలోనే డేవిడ్ బ్రెయినర్డ్ గారు చనిపోయినారు. తర్వాత బాప్తిస్మమిచ్చు యోహాను, ఆయన 30 ఏళ్ల ప్రాయంలోనే చనిపోయినాడు. స్త్రీలు కరిన వారిలో అతి గొప్పవాడు అన్నటువంటి సర్వశ్రేష్టమైన భక్తుడు, ఆయన 6 నెలలే ప్రసంగాలు చేశాడు. బాప్తిస్మమిచ్చు యోహాను దశాబ్దాల తరబడి చేయలే, ఓన్లీ 6 months. ఇక నా బ్రతుక్కి నేను అంతకన్నా గొప్పవాడిని కాదుగా. ఉద్యోగం రిజైన్ చేశాను, ఇక పెళ్లి పేటాకులు ఏం అక్కర్లేదు, ఎవరు మాట్లాడొద్దు, నా లైఫ్ ఎక్కువ టైం లేదు, ఒక 6 నెలలు నా టైం అని అందరికీ, మా పెద్దలందరికీ చెప్పేశాను నేను. అదే విషయం అక్కడ రాసుకొని, ఇప్పుడు నేను 6 నెలల్లోనే చచ్చిపోతాను అనుకున్న వాడిని ఆల్బములు చేద్దామనే ప్లాన్ ఎందుకు ఉంటుంది? ఆల్బమ్లు చేస్తానని ఇన్ని పాటలు, దాదాపు ఒక 100 రాశాను ఇప్పటికీ. ఇన్ని పాటలు రాస్తానని, సంఘాలు కడతానని, గ్రంథాలు రాస్తానని నేను అప్పుడు కలలో కూడా అనుకోలేదు బ్రదర్. అయితే దేవుడు అలా ఇప్పుడు నడిపించాడు, నా చేయి పట్టుకొని ఆయన నడిపించి అద్భుత రీతిగా ఇప్పుడు 66 ఏళ్ళు కంప్లీటెడ్, 67 ఏళ్ళు నడుస్తూ ఉంది. ఎన్నోసార్లు చచ్చి బ్రతికిన పరిస్థితి అయింది నాకు. కాబట్టి ఎప్పుడైతే నేను 21 సంవత్సరాల నాడు నేను సేవ కొరకు వచ్చాను, 22, 23, 24 బర్త్డేస్ జరుపుకున్నప్పుడు ఆశ్చర్యపోయాను అన్నమాట. ఇదేంట్రా, మన క్యాల్కులేషన్ మిస్ అయిపోయింది. ఆ రోజుల్లో నేను రాత్రి పడుకుంటే, దేవా నిద్రలో నన్ను నీ రాజ్యం చేర్చుకొని ఇష్టం నాయనా అని ప్రార్థన చేసి పండుకొని, తెల్లవారుజామున మెలకు వస్తే మెల్లిగా కళ్ళు తెరిచి, ముందు ఒక కన్ను తెరిచి, రెండో కన్ను తెరిచి చుట్టూ చూసేవాడిని, ఏ లోకంలో ఉన్నాను నేనని. మళ్ళీ నేనున్న రూమే
అదే చాప, అదే 4 గోడలు, అయ్యయ్యో ఇంకా నేను పోలేదన్నమాట అని అప్పుడు లేచి మొహం కడుక్కునేవాడిని. అంటే ఎక్స్పెక్టింగ్ టు డై ఆల్ ద టైమ్. ఏ రాత్రి కూడా పడుకున్నప్పుడు మళ్ళీ లేచి ఇంకా బతుకుతానని ఆశ లేదు, వెళ్ళిపోతాననే నా బిగినింగ్ మినిస్ట్రీ అలా జరిగింది. నాకు ఈ ఆల్బములు, గ్రంథాలు, సంఘాలు, ఉద్యమాలు నాకు నేను అనుకోలేదు బాబు. అయితే యాత్ర ముందు సాగుతున్న కొద్దీ ఒక్కొక్క అనుభవం దేవుడు నేర్పించి ఒక్కొక్క పాట వస్తున్న కొద్దీ ఆ పాటలు 5 అయినాయి, 6 అయినాయి, 10 అయినాయి, 20 అయినాయి. అప్పుడు ఎవరో నా శిష్యులు ఎవరో అన్నారు, అన్నా నీ పాటలు చక్కగా ఉంటున్నాయి, మళ్ళీ మళ్ళీ మేము వేసుకొని వినాలి అని అంటే ఒక ఆల్బమ్ చేయండి అంటే, అప్పట్లో క్యాసెట్లే దిక్కు, ఇవన్నీ లేవు అప్పుడు, ఇంటర్నెట్ కానీ ఇవన్నీ కూడా లేవు. మరి అప్పుడు రాక్ చర్చ్లో అందరూ మన వాళ్ళు ఉన్నారు, బంధువులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు. అక్కడ పిజెడి కుమార్ గారు వారిని రిక్వెస్ట్ చేస్తే వారు నా పాటలు మ్యూజిక్ వారు కంపోజ్ చేశారు. అప్పుడు ఏమని నానా మరి పిజెడి కుమార్ గారిని మెచ్చుకోవడానికి కూడా మనకంత సీన్ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఘంటసాల గారు చక్కగా పాడతారని చెప్తే ఎలాగుంటుందో, పిజెడి గారి మ్యూజిక్ అద్భుతం అంటే అలాగే ఉంటుంది. ఎందుకంటే ఆయన అటువంటి వాడైతే మళ్ళీ క్రైస్తవ లోకంలో మనం చూడం. పిజెడి కుమార్ గారు లాంటి వెర్సటైల్ మ్యూజిషియన్ని మనం చూడలేం. నాకు తెలిసి టాప్ మోస్ట్ పర్సన్ ఆయనే, పిజెడి కుమార్ గారే టాప్ మోస్ట్ క్రైస్తవ లోకానికి దేవుడు ఇచ్చిన. ఆయనను నేను రిక్వెస్ట్ చేస్తే మంచిదన్నా చేద్దాం, నాకంటే నా సమవయస్కుడే ఆయన, కొంచెం నెలలు అటు ఇటు ఉండొచ్చు. మేము ఒకరినొకరు అన్న అని అనుకునేవాళ్ళం. సో ఆయన సంగీత సారథ్యంలో నథానియల్ గారు తబలా వాయించారు, జియా ఉద్దీన్ అని ఆయన ఫిలిం టాలెంట్స్ గిల్లో సితార్ ఆయన వచ్చారు. అలాగే రాక్ చర్చ్లో ముందు ఒక 10 పాటలు మేము రికార్డ్ చేసాం. అట్లాగా అన్ఎక్స్పెక్టెడ్గా సమయం కాలం ముందుకు నడుస్తున్న కొద్దీ కొత్త పాటలు వస్తున్నాయి. నా ద్వారా రక్షణ పొందే వాళ్ళు చాలామంది రిక్వెస్ట్ చేయడము, బలవంతం చేయడము, అలాగా పాటలు రికార్డు కావాలి. అనుకోకుండా జరిగిందే, ఏదైనా అనుకోకుండా జరిగిందే. కానీ నేను చేయాలనుకుని చేసింది ఏది లేదు, దేవుడే చేయించాడు నా ద్వారా. అది విషయం. థ్యాంక్ యూ. రైట్ బ్రదర్, ఓకే.